నీయవా మావోడు మస్తు యాక్టింగ్ చేసిండు, ఫోన్ చేస్తాడు. బాపు ఇంతకుముందు చేసిన యాక్టింగ్ ఆస్కార్ లేవలే. నీ అవ్వాడ ముంగడ చూసిన వాళ్ళు జనాలు మొత్తం మనం బద్ద శత్రువు అనుకుంటుర్రే. నీది కూడా తక్కేం కాదురా. సరే కానీ రేపు నామినేషన్కి డబ్బులు కట్టాలి కదా, ఆ బంగారాన్ని తాకట్టు పెట్టి పైసలు రెడీ అయ్యి. కాదు పెద్ద మనుషులు, రేపు నామినేషన్ వేసడు ఉన్నది. ఇయ్యాల నన్ను ఎందుకు పిలిపించినట్టు, ఏం కారణం? మాకు మత్తు పనులుంటాయి. మళ్ళీ పిలిపించిందే కాకుండా దాన్ని నన్ను ఎదురుబారి నిలబెడతారా? ఆ జట్ట మొఖం చూసే బదులు ఇక్కడ వీకిందే పోపు. ఏ నర్సవా మంచిగా మాట్లాడు. అంటే ఎంత జట్టాముఖం అయితే మాత్రం సీదా ముఖం పట్టుకున్నా అంటవా? ఆవురా, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అవ్వా నిన్ను కాదే. ఏ నర్సవా పిస పిస మాట్లాడకు. పిస పిస మాట్లాడితే పీసులు లేవుతాయి. అవురా, ఏం మాట్లాడుతున్నావురా? పెద్ద లేదు చిన్న లేదారా? మా నర్సవ్వ ఎంత పిసదైతే మాత్రం పీసులు ఎగురుతాయి అంటావురా? ఏ ఆగురా, మేము మాట్లాడమంటారా? మీరు ఇట్లా పెట్టుకుంటారా? లొల్లి లేదేం లేదు గాని ఎందుకు పిలిపించిందో చెప్పండి. గంగవ్వ, నర్సవ్వ, ఈరోజు ప్రొద్దున పేపర్ చదివిన, ఏ ఊర్లో అయితే సర్పంచ్ని ఏకాగ్రయంగా ఎన్నుకుంటారో ఆ ఊరికి ప్రభుత్వం 25 లక్షలు బహుమతిగా ఇస్తారట. ఆ 25 లక్షలతోటి మన ఊరుకు మంచి మంచి పనులు చేయించుకోవచ్చు. వీడేంది పెద్ద మనస్థానం చేయరా అంటే మొత్తం పెత్తనం వేయకుండా చేస్తుండే. ఇప్పుడు ఇల్లుగిన సరే అన్నారు అనుకో, మా ప్లాన్ అంతా వేస్ట్ అది. ఇట్లనే వేసి వీళ్ళని సెట్ చేయాలి. చల్ గట్టెట్లుంటాయి ఏంటిది? ఏకగిరివమ్మా అంటే గంగవ్వని రాబామంటారా? అది సచ్చినా జరగది. అంతుంటే నర్సవ్వని రాబామనుర్రి. మా గంగవ్వ ఏకగ్రీవాన్ని గెలుతుంది. అవురా మాధవ, ఏం మాట్లాడుతున్నావురా? మా నర్సవ్వ డ్రాప్ అవుడా? అది ఈ జన్మకి నడది. నర్సవ్వ గెలిచి గంగవ్వ ముంగట తొడగొట్టి గంగవ్వతోటి సర్పంచ్ కుర్చీ తుడిపించుకునేదాకా మాకు మనసున పట్టదురా. ఏమంటావు నర్సవ్వ? గంతే గంతే వేస్తే భయపడతా. అవునే నర్సు, ఏందే ఇది? నువ్వు సీను కలిసి నాటకాలు ఆడుతున్నారా? నాటకాలు ఆడేది నువ్వు ఈ మాధవ్ గాడు. మీ గురించి ఊరంతా కూరితే ఊరంతా కలిసి ఓట్లని కొట్టేతమో చూస్తుండ్రా. నాటకాలు ఆడకూరి. ఏందే బగ్గ మాట్లాడుతున్నావు? ఊళ్ళో మంచి పేరు కొట్టేస్తాను చూస్తున్నావా? నేను గిట్లా గెలిస్తే ఇంటింటికి పీటర్ నిలబెట్టిస్తా. ఏంది బాగా షో చేస్తుంది, నేను ఊరుకుంటున్నా. నేను గెలితే పీటర్ నీళ్ళు కాదు, సీదా వంట రూములకి పైపులు అనిపిస్తా. సీదా వంట రూములకి పైపులు అనిపిస్తా. నేను బిందెలు పట్టుకొని ట్యాక్ కడుకోవటి అవసరం లేదు. ఇది బగ్గ ఓవర్ చేస్తుంది. నేను గెలిస్తే ప్రతి ఇంటింటికి ఒక మేక పిల్లనిస్తానే. నేను గెలిస్తే ఇంటికి 2 మేక పిల్లలు కొనిస్తా. ప్రతి ఒక్క మనిషికి పెద్ద పెద్ద ఫోన్ కొనిస్తా. ఫోన్లో పైసలు చూస్తా, నేను ఫ్రీ చేపిస్తా. నేను గెలిస్తే ఇంటింటికి ప్రతి ఒక్క ఆడబిడ్డకు 50,000 కట్నం ఇప్పిస్తా. డీజే ఖర్చు పెట్టిపిస్తా. 10 మగ పిల్లల అందరికి 10 కారాల బీర్లు ఇప్పిస్తా. నేను గెలిస్తే 1,00,000 రూపాయలు ఇస్తా. మొత్తం పెళ్లిపోయిన మంత నాది, ఇక తాగుడు బిగుడు అంతా నాదే. నేను ఊరిని గుత్తకొంటనే. నువ్వేదో గుత్తకోడు, నేను కొంటా గుత్తకు. నేను మొత్తం జిల్లా అంతా గుత్తకొంటనంటే ఏం చేస్తావే? ఏం చేస్తావే? నువ్వేం చేస్తావే? నువ్వేం చేస్తావే? నువ్వేం చేస్తావే? నువ్వేం చేసేదేమో నువ్వే. నువ్వు చేసేదేమున్నది? చేసేదేమో నేను మొత్తం ఊరంతా భోజనాలు పెడతా. ఊరు మొత్తం జిల్లా అంతా కొంటానంటే పెడతా. నాకు సుధము నువ్వు అంత ధైర్యం అంత అత్త. అనే బాబు మన ప్లాన్ అంతా తయారు కూడుతుంది కానీ అవునేరా. నువ్వేందో గిట్లా వచ్చావు? నువ్వు బాగా చెప్తున్నా. నువ్వు వగ్గి జొచ్చునేవా? నువ్వే పెడతావు కదా. నేను పెట్టాలా? అవునా, నువ్వు నా ఎంటుకలు పడతావా? నువ్వు గిట్లా గిట్లా గుర్తుతో అట్లా ఉండాలి ఎవరు? అని
నిన్న గంగవ్వ నర్సవ్వ భలే లోలు పెట్టుకున్నారేంది హామీల మీద హామీలు ఇచ్చుకున్నారే వాళ్ళు. అవురేంద్ర, గంగవ్వ 50,000 ఇస్తా అంటే నర్సవ్వ లక్షిస్తానుంట్రా. గంగవ్వ పెళ్లి బయలు పెట్టిస్తా అంటే నర్సవ్వ డీజే మంది ఇప్పిస్తాడు. ఈమె ఫిల్టర్ నీళ్లు పెట్టిస్తా అంటే ఆమె సీదా వంట రూమ్లకే నీళ్లు రప్పిస్తుందట. ఈసారి ఎలక్షన్లతోని మన గోదురికి పండుగనే పండుగ మొత్తం. గంగవ్వ మేకలు కూడా ఇప్పిస్తున్నది కదా. ఏమున్నదిరా, గంగవ్వ దగ్గర మేకలు తీసుకోవాలి, నర్సవ్వ దగ్గర పెద్ద ఫోన్ తీసుకోవాలి. మనకు 2 లాభాలేనే. అవునే బాపు, ఈ ఎలక్షన్లో బాగా ఆశలు పెట్టుకున్నవి. నీకు అవన్నీ రావాలంటే వాళ్ళు నామినేషన్ వేయాలా, గెలాలా, అప్పుడు కదనే అవన్నీ మనకి ఇచ్చేది. ఈసారి ఊళ్ళు గెలిచినా మనకైతే ఫరక్ పడదే. వాళ్ళిద్దరు కొట్టుకొని సావని, మనకైతే అవి ఇస్తే చాలు. ఏమంటారే? గతే గతే. అనే అవ్వ, నువ్వు ఇట్రా అయిన మాట్లాడాలి. ఇట్రా ఇక్కడ కూర్చో. అరే చూసిన వారా, నేను నిన్న మాట్లాడిన మాటలకు ఆ నర్సవ్వ ఎట్లా నోరు మూసుకుందో. నేను మాట్లాడిన మాటలకు ఊరంతా నా గురించి మాట్లాడుకుంటున్నారు కదరా. మాట్లాడుకుని కాదే, అందరు నవ్వుకుంటున్నారు. నీ అవ్వ 1,00,000 రూపాయలు మేకప్ పిల్లలు బీర్లు అనుకుంటా బిర్రు బిర్రు మాట్లాడినావు. అవన్నీ ఏడుకెళ్ళి ఇస్తావే? అవురా, నేను ఒక్కదనే మాట్లాడినారా? ఆ వేస్ట్ మోకపోతే ఎట్లా మాట్లాడిందిరా. అయినా నువ్వు టెన్షన్ పడకురా. రాజకీయాలలో గెలాలంటే ఇట్లా కొన్ని అబద్ధాలు ఆడాలిరా. కరెక్టే కానీ మీ అబ్బాయి నాకడే బాగుసా ఉన్నది. ముందైతే నన్ను గెలనీరా, తర్వాత అవన్నీ చూసుకుందాం గాని. అది కూడా వంట రూమ్లకు సీదా పైప్ లైన్ ఎత్తన్నది కదా, ఎట్లా ఎత్తుందో చూద్దాం. అది కూడా అవ్వ వాడిని ఉత్త మాటలేనే. నాకు తెలియదా రా అవి ఉత్తుత్త మాటలని. సరే అనవ్వా, ఈ ముచ్చట పక్కన పెట్టు. కానీ మనం ఇవాళ పంచాయతీ ఆఫీస్కి పోవాలి, నామినేషన్ అయ్యా. నేను కూడా రెడీ ఉన్నారా, పోదాం పారా. అవ్వ డప్పులు మన పురాలు కూడా వచ్చిరు, ఇక పోదాంపా. అరే మాధవా, దప్పల సప్పుడు ఇంటే నా కాలం ఆగుతలేదురా. నామినేషన్ వేసి ఆఫీసర్ ముఖం కొడదాం పారా. కానీ అవ్వ చిన్న చిప్పడ్డదే. ఇప్పుడే ఆఫీసర్ ఫోన్ చేసిండు, నామినేషన్ వేయాలంటే స్టాంపు కావాలట ముద్ర, దానికి 10,000 కట్టాలంటుండే. లేకుంటే మన ఫాము చెత్తబుట్టలనే ఎత్తరటిగా. ఏమో గవర్నమెంట్ ఆఫీసర్స్గా పైసలు అడుగుతారా? అది లంచం కాదే అవ్వ, డిపాజిట్. గెలిచినాక మన పైసలు మనకి ఇస్తారు. ఇయ్యలేవనుకో ఆ నర్సవ్వని ఏకగ్రీవం గెలుస్తుంది. ఇక నర్సవ్వ గెలుచుడా నేను అస్సలు కప్పుకోను. ఇంగో నిన్న బియ్యము పాలమ్మిన పైసలు ఇంగో తీసుకో. ఇంగో ఆ నర్సవ్వ కంటే ముందు మనదే నామినేషన్ వాడాలా. బాగా చెప్తా పడుతుంది ఇప్పుడు కూడా నా ప్రతాపం. అబ్బా పోదాంపా. ఆగురా, శుభకార్యం కోతున్నాం, బొట్టు పెట్టుకొని పోవాలరా. బాగున్నాయి పెట్టే. టోపీ దిగిరా. ఇటు అందరికి తిడతా.
ఏందే గంగవ్వ దండేసుకొని ఊరంతా తిరుగుతున్నావు పెళ్లి గిట్ట పోతున్నావు ఎట్లా నీ బొంద సర్పంచ్ కూర్చి ఎక్కేతనుకోతున్నానే నువ్వెందుకు వచ్చినవే నీకు నీ ఎన్నుకున్న సీనుగాడు తప్ప నీకెవ్వడయ్యాడే ఓటు వాళ్ళందరినీ నేనే మలుపుకుంటానే నరసవ్వ చూస్తున్నావా ఎట్లా మాట్లాడుతుందో అస్సలు ఊరుకోకు నువ్వు కూడా ఓ డైలాగ్ అయ్యి నా వెనక సీనుంటే ఊరంతా ఉన్నట్టే నీ అనుకున్నాడు మాదేవగాడు ఉత్త బచ్చగాడు వెనక ఫైట్ కూడా వేసుకోరాదు ఏయ్ మా అవ్వనేమన్నాడు నాలుక పోతా ఖబర్దార్. ఏ బాపు మీ క్యాండిడేట్ ని నోట్ల అదుపులో పెట్టుకో. అరే నోరు ముయ్యిరా, ఇక్కడ నేనే మేనేజర్ని. నరసవ్వ మనం వెళ్ళి ముందు నామినేషన్ వేద్దాం, గీలతో మనకేంది. ఏ పిగరే ఏ పోదాం కొట్రే. సార్ 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 నేను నామినేషన్ వేస్తా. సరే ఎద్దు కానీ ఈ నామినేషన్ తాగేస్తారా? వచ్చి తాగుబోతులు ఎక్కువ ఉన్నావు. సరే కానీ నీ గుర్తుకు పాడేది. నా గుర్తు మందు బాటిల్. నేను గెలిస్తే ఇంటింటికి క్వార్టర్ వేస్తా. స్కీమ్ పేరు తాగినానికి తాగినంత. చల్ గబ్బాసినట్టుంది. సరే బయటకు నొక్కేరి. మేము ముందు వచ్చిన మేమే ఇస్తాం నామినేషన్. ఏంది నువ్వు వచ్చినావా? నీకంటే ఒక్క నిమిషం ముందే వచ్చినాం, ఒకసారి టైం చూడు. ఏందే నువ్వు బగ్గా మాట్లాడుతున్నావు? ఈ సీనుగాడు నువ్వు కలిసి బగ్గన్ కథలు పడుతున్నారు ఏందే? వాళ్ళే నాటకాలు ఆడేవాళ్ళు, మీరు నాటకాలు ఆడుతున్నారు. ఓన్లే మీరు మేం కాదు. ఏమైందమ్మా? ఎందుకు పెట్టుకుంటురా? ఇది గ్రామ పంచాయతీ అనుకుంటుర్రా, అంగడి అనుకుంటుర్రా? అందరు లైన్గా రండి. అబ్బా ఇక్కడ సంతకం పెట్టు. అయ్యో నాకు సంతకం నాకు రాదు, 7 ముద్రలు అవుతుంది సారు. సరే అమ్మా పెట్టు. అయ్యో నా షర్ట్ అంతా ఖరాబ్ వేసినావు కదమ్మా నువ్వు. సార్ ఏమనుకోకరు, మా అమ్మకు కను చెక్క అనిపోయి అని యూరి ఫైన్ సారీ. చూసినావా సారు? కళ్యాణ్ సర్పంచ్ అయితే సర్పంచ్. ఇక మా నామినేషన్ తీసుకో. అవును సారు, మా నర్సవ్వ అన్నది కూడా నిజమే కదా సారు. రాత్రికి ఫుల్ బాటిల్ బిర్యానీ పంపిస్తా, మెల్లిగా పని కానివ్వండి. సరే 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 ఓకే. సరే సరే అమ్మా, మీ ఇద్దరు రాసుకున్నా. మీ గుర్తులు రేపు వస్తాయి, ఇక ఓన్రి మీరు. బాబు కళ్ళు సూపర్ ఉన్నాయి. అవునానే ఈరోజు నీ కలెక్షన్ ఎంతనే? నామినేషన్ ఖర్చులకు కానీ నర్సవ్వ దగ్గర 20,000 గుంజినరా. 500 ఆఫీసర్కి ఇచ్చిన, మిగతావన్నీ నా జేబులోనే.
నేను కూడా గంగవ్వ దగ్గర 10,000 గుంజిన్నే. కానీ ఒక సమస్య వచ్చి పడ్డది. ఏ సమస్యరా? తాగోతు గోవర్ధనలో లేడా అనికి మన గురించి తెలిసిపోయినట్టు అయిందే. ఆడు తాగోతే కానీ ఊరు జనమని నమ్మిర్రు అనుకో, మన ప్లాన్ అంతా గోవిందనే. ఆడికి 2 ఫుల్ బాటిల్ ఇస్తే ఆ ఇల్లు కూడా మర్చిపోతారా. వాడి సంగతి నేను చూసుకుంటా గానీ నువ్వు ఎపిసోడ్ 3 ప్లాన్ చేయరా. రేపటి నుంచే ప్రచారం స్టార్ట్ అయ్యి, నేను గంగవ్వతో తిరుగుతా, నువ్వు నరసవ్వతో తిరుగు. జనాలకు పైసలు వంచాలా అని చెప్పి నువ్వు పైసలు కొట్టే, నేను వజాత్త పైసలు కొట్టేస్తా. అబ్బని తెలివితేటలు తగిలయ్యా. నేనే అనుకుంటే నాకంటే బాగా హుషారుగా ఉన్నావేంరా నువ్వు. సరే కానీ ఇంటికి పోదాం పారా, మీ అమ్మ పొట్టు కొడుతుంది. అవునే పోదాం పాయ్. నాడు అనే బాపు, రేపు మాత్రం పొట్టు పైసలు దొబ్బేయాలి.